ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఏం లేదండి, మనకు దోశ అనేది బ్రౌన్గా రావాలి, ఎట్ ది సేమ్ టైం క్రంచిగా రావాలి కదా. అయితే ఏం లేదండి, ఇడ్లీ రవ్వని నైట్ నానబెట్టేసుకోవాలి. మార్నింగ్ మనం సాల్ట్ కలిపిన టైంలోనే నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వను కొంచెం షుగర్ యాడ్ చేసి కలుపుకోవడం వల్ల మనకు దోశ అనేది క్రంచిగా వస్తుంది, ఎట్ ది సేమ్ టైము బ్రౌన్గా కూడా వస్తుంది. మీకు నచ్చినట్లయితే ఫాలో అయిపోయింది. మరి మీరు వేసుకున్న దోశ ఏంటి స్వప్న, బ్రౌన్గా లేదనుకుంటారా? లేదండి, నాకు సమ్మర్ కాబట్టి కొంచెం సాఫ్ట్గా కావాలని తొందరగా తిప్పిచ్చేసాను. ఇంకా ఇడ్లీ విషయానికి వస్తే సాఫ్ట్గా కావాలంటే మనం 4 అవర్స్ పప్పును నానబెట్టుకున్న తర్వాత గ్రైండింగ్ చేసుకోవాలి. గ్రైండింగ్ కూడా మనకు ఐస్ క్రీమ్ మాదిరిగా రావాలి మినప్పప్పు అనేది, అప్పుడు మనకు మంచిగా సాఫ్ట్గా వస్తుంది. ఇది తెలియని వాళ్ళకు మాత్రమే అనండి, అందరికీ తెలుసు. సో తెలియని వాళ్ళ కోసం మాత్రమే. ఓకే, మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.